నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జార్ఖండ్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమంగా వస్తున్న వలసదారులు, ముఖ్యంగా బంగ్లాదేశ్ వలసదారులు భారతదేశానికి ఎంత పెను ప్రమాదం అనే విషయాన్ని చెప్పడంతో పాటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు దీని మీద విజ్ఞప్తి కూడా చేసింది. ఖచ్చితంగా వీటి మీద యాక్షన్ తీసుకోవాలి అనే విషయాన్ని చెప్పింది. కారణం ఏదైనా కానీ అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి వలస వచ్చి దాని ద్వారా భారతదేశంలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, వీళ్ళను అర్జెంటుగా ఇక్కడ నుంచి పంపించేయండి, వీళ్ళని ఇక్కడ ఉంచొద్దు అంటూ హైకోర్టు మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా దుమారాన్ని చెప్తున్నాయి. అవేంటో చూద్దాం. డెనైల్ డానిష్ దాఖలు చేసిన పిటిషన్ ని విచారించిన సందర్భంగా జస్టిస్ సుజిత్ నారాయణ్ ప్రసాద్, జస్టిస్ అనుర్ కుమార్ రాయల్తో కూడిన డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ నుంచి శరణార్థులు మరింతగా ప్రవేశించకుండా నిరోధించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని డియోగర్, పాకూర్, దుమ్కు, సహేజ్ గంజ్, గొడ్డా మరియు జమ్తారా డిప్యూటీ కమిషనర్లను కోర్టు ఆదేశించింది. బంగ్లాదేశ్ నుంచి శరణార్థులు భారత్లోకి ఈరోజు పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఎలా మారిపోయిందో చూసాం. జార్ఖండ్లో కూడా అక్రమంగా వస్తున్న శరణార్థుల రూపంలో అక్రమ వలసదారులుగా వస్తున్న బంగ్లాదేశీల విషయంలో ఖచ్చితంగా కూడా వాళ్ళని అడ్డుకోకుంటే పెను ప్రమాదం జరగబోతుంది అనే విషయాన్ని చెప్పింది. సంతాల్ పరగనాలోని జిల్లాల డిప్యూటీ కమిషనర్లతో జోక్యం చేసుకొని పని చేయాలని కోర్టు ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. రాష్ట్రంలో అక్రమ వలసదారుల ప్రయోజనాలు పొందుతున్నారని, వీటిని అరికట్టాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ వలసదారులను తమ దేశానికి తిరిగి పంపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు ఉద్ఘాటించారు. ఈ కేసు జూలై 18న మరోసారికి విచారణకు రానుంది. ఇక అక్రమ వలసలు ఒక జిల్లా లేదా రాష్ట్రానికి మాత్రమే కాకుండా దేశం మొత్తానికి సమస్య అని కోర్టు పేర్కొంది. పిటిషనర్ డానియల్ డానిష్ సంతాల్ పరిగణలోని గిరిజన జనాభాను ప్రభావితం చేసే ప్రాంతం యొక్క జనాభా గణనీయంగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా జార్ఖండ్కి గిరిజన ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఈ అక్రమ వలసదారులు రావడం ద్వారా మత మార్పిడులు, అలాగే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల మీద దెబ్బ కొట్టడం. గిరిజన బిడ్డలకు ఖచ్చితంగా ప్రత్యేకమైన సాంప్రదాయం ఉంటుంది. వాళ్ళ సాంప్రదాయాల్ని పాటించడంలో ముందుంటారు. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయం, వాళ్ళ జీవన విధానం నిజంగా కూడా చాలా 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 బాగుంటుంది. దాన్ని కూడా దెబ్బ కొట్టే విధంగా ఈరోజు అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి చూసాం. పశ్చిమ బెంగాల్లో అక్రమంగా వలస వచ్చి ఇక్కడ ఓటర్ ఐడి, ఆధార్ కార్డు సంపాదించుకొని ఒక సర్పంచ్గా మారి అక్కడి నుంచి అక్రమంగా వచ్చిన వాళ్ళందరికీ కార్డులు ఇస్తూ ఇక్కడ పథకాలన్నీ వాళ్ళకు వచ్చేలాగా చేస్తూ కూర్చొని తిని మేసి ఈ దేశంలో వండుకుంటూ ఈ దేశానికే దూరం చేయాలి ఎలా తయారవుతున్నారు అనేది. ఇప్పుడు జార్ఖండ్లో కూడా అదే జరగబోతోంది. జార్ఖండ్లో ఉంటున్న గిరిజన సాంప్రదాయం మీద, గిరిజన సంస్కృతి మీద, అలాగే వాళ్ళ జీవన విధానం మీద కూడా అక్రమంగా చొరబడుతున్న బంగ్లాదేశీల వల్ల పెను ప్రమాదంగా మారబోతోంది. అది అరికట్టాలి. ఈరోజు ఒక పశ్చిమ బెంగాల్ను ఉదాహరణగా తీసుకోను, ఒక జార్ఖండ్ని ఉదాహరణగా తీసుకోను, అక్రమంగా భారత్లోకి వస్తున్న వాళ్ళను అరికట్టాలి అని కాదు, దేశాన్ని పరిగణలోకి తీసుకొని రేపు రానున్న రోజుల్లో ఈ అక్రమ వలసలు పెరిగిపోతే భారతదేశం యొక్క ఔన్నత్యానికి, భారతదేశం యొక్క మనుగడకు, భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు పెద్ద గండం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్జెంటుగా వాళ్ళని ఐడెంటిఫై చేసి వెనక్కి పంపించేయాలి. ఎంతమంది ఈ దేశంలో అసలు నాకు అర్థం కాకుండా పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను ఇలాంటి దేశాలకు సంబంధించిన ముస్లిమ్స్కి ప్రపంచంలో చాలా ముస్లిం కంట్రీస్ ఉండగా మళ్ళీ భారత్లోకి ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ ఈజీగా దొంగ ఏమంటారు సర్టిఫికేట్లు సంపాదించవచ్చు. ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు కానీ, ఇక్కడే పథకాలు తిని కూర్చోవడానికి 5 కిలోల రైస్ ఇస్తారు. అక్కడ దానికి కావాల్సిన సర్టిఫికెట్లను పుట్టించడానికి ఒకడు ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకి ఓటు బ్యాంకు కావాలి కాబట్టి. ఉచిత వైద్యం ఉంటుంది. ఇంకేం కావాలి? దీంతో పాటు కటి క్రూరంగా ఉన్నామనుకో వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు భయపడతారు, దోచుకోవచ్చు, అక్కడ సంస్కృతి దెబ్బతీయొచ్చు, అక్కడ ఉన్న జనాలందరినీ ధర్మేసి వాళ్ళ రాజ్యాన్ని ఏర్పరచుకోవచ్చు. ఉదాహరణకు ఒకప్పుడు హైదరాబాద్ ఓల్డ్ సిటీ 7 నియోజకవర్గాల్లో హిందువులు ఎంతమంది ఉండేవాళ్ళు, ఈరోజు ఎంతమంది ఉన్నారు? ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఈరోజు హైకోర్టు చాలా గట్టిగా చెప్పింది జార్ఖండ్కి సంబంధించి. ఇది ఒక రాష్ట్రమో, ఒక గ్రామమో, లేకపోతే ఒక జిల్లాకు సంబంధించింది కాదు, దేశ సమస్యగా మారబోతోంది. తస్మత్ జాగ్రత్త, విస్మరిస్తే దేశం పెను ప్రమాదంలోకి వెళ్ళబోతోంది. కాబట్టి వాళ్ళని గుర్తించి వెనక్కి పంపండి, దీనికి సంబంధించిన స్ట్రిక్ట్ యాక్షన్స్ అమలు చేయండి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మరి జూలై 18వ తారీఖు కూడా ఈ కేసుకు సంబంధించి మరొకసారి విచారణ రానుంది. మరి జార్ఖండ్ హైకోర్టు తీర్పుపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో చెప్పండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు, షేర్ చేయడం మర్చిపోతున్నారు. ఎంత షేర్ చేస్తే మన వీడియో అంతమందిలోకి వెళ్తుంది, మంచి విషయాలను అందరూ తెలుసుకోగలుగుతారు. ఎంత లైక్ చేస్తే మన వీడియో అన్ని షేర్లు అవుతుంది. అలాగే ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్కి అంత బలం వస్తుంది. త్వరలోనే 1,00,000 సబ్స్క్రైబర్స్కి చేరుకోబోతున్నాం. మీ అందరూ ఆదరించి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా తొందరగా చేరుకుంటాం. కాబట్టి చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి.
ఆర్థికంగా ఒక ఛానల్ని ఇలా జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళేటప్పుడు నడపడం చాలా 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 కష్టం. సపోర్ట్ చేసే వాళ్ళు అంటూ ఉండరు. మరి ఎలా అంటే మీ అందరి ఆదరాభిమానాలు, మీ అందరి సపోర్టే ఈ ఛానల్ని నడిపిస్తోంది. అలాగే మీరంతా సపోర్ట్ చేస్తే ఒక చిన్న రెంట్ బేస్ ఆఫీస్తో పాటు కొంత ఎక్విప్మెంట్, కొంత రిక్రూట్మెంట్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వార్తల్ని ప్రజల దగ్గరికి అందించడమే కాదు, స్పీడప్గా అందించడానికి ఒక అవకాశం ఉంటుంది. మన ఛానల్ ఇంకా 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 ముందుకెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది. దానికోసం ఆర్థికంగా మీ అందరి సహాయం చాలా అవసరం. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా దానికోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, సహాయం చేయండి. అదే అర్థం కాని వాళ్ళ కోసమే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. వాటి ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా ప్రతి ఒక్కరూ వ్యాపారం చేసుకున్నప్పుడు మార్కెటింగ్ యాడ్స్ ఇస్తారు కదండి. అలాగే మీరు మార్కెటింగ్ యాడ్స్ ఇవ్వడం ద్వారా మన ఛానల్కి ఆర్థికంగా చేయుతుంటుంది. మీ వ్యాపారం కూడా ఖచ్చితంగా చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది. దాని ద్వారా మీరు డెవలప్ అవ్వచ్చు. సో ఇందులో ఏదో ఒక రకంగా ఆర్థికంగా మన ఛానల్కి మీ అందరి సహాయ సహకారాలు చాలా 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 అవసరం. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.